శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆత్మస్వరూప గ్రంథం మనం రెండో అధ్యాయంలో రెండో శ్లోకం చూస్తున్నాము. శ్రీ భగవాను వాచ. ఇక్కడ రెండు శ్లోకాలు భగవంతుని ఉపదేశం. ఇక్కడ రెండు. యతస్వాకశ్మలమిదం క్లైబ్యం మాస్మగమః పార్థ. ఈ రెండు శ్లోకాలకి ఔత్థానికోపనిషత్ అని పేరు. అంటే నీరసంగా పడున్న వాడిని ఒక్కసారి లేచి నిలబడి ఇట్లా చేసి శ్లోకాలు ఔత్థానిక ఉపనిషత్ అని పేరు. ఎందుకంటే మొత్తం భగవద్గీత అంతా ఉపనిషత్తులే కదా. సో మీకు ఈ సంగతి నేను మనవి చేశాను. ఆయా శ్లోకాలకి ఆయా నామాలు ఉంటాయని ఉపనిషత్తు పేర్లు. ఔత్థానిక ఉపనిషత్, ఔత్థానికోపనిషత్. ఉత్థానము అంటే లేచి నిలబడుట, ఉత్థానం ఇట్లా బోధిస్తాయి కనుక. సో కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున. అర్జున అనే చక్కటి సంబోధన. అర్జున అనే పదంలో చాలా గంభీరమైన అర్థం ఉన్నది. సాధకుడు అర్జునుడుగా తయారవ్వాలి అనే అభిప్రాయం. ఒకటి ఆర్జనాత్ అర్జున. నేను ఈ విషయం మీకు మనవి ఇది చెప్పానేమో అని గుర్తు. ఆర్జనాత్ అర్జున సంపాదిస్తాడు బాగా. ఆర్జన అంటే సంపాదించటం. సో సాధకుడు అనేవాడు వితరణ చేసేప్పుడు విరివిగా వితరణ చేయాలి, కానీ సంపాదించేప్పుడు కూడా విరివిగా సంపాదించాలి. అయితే ఇక్కడ ధనం అనే అభిప్రాయం కాదు. ధనం ఒక్కటే కాదు, అన్ని వాల్యూస్, లక్షణాలు, సాధనలు ఏవైతే ఉంటాయో వాటిని అన్ని సంపాదించుకోవాలి. సో ఇప్పుడు జ్ఞానానికి అనేక లక్షణాలను బోధిస్తారు. అమానిత్వం అదంభిత్వం అని 13వ అధ్యాయంలో మొదలుపెట్టి 20 లక్షణాలను బోధించారు. వీటిని సంపాదించుకోవాలి, ఒక్కటొక్కటిగా సంపాదించుకోవాలి. సో మనం చేసే ప్రయత్నం వాటి గురించే. ఆత్మస్వరూపాన్ని గురించి ఏ ప్రయత్నం చేయక్కర్లేదు. అది నిత్యసిద్ధము, పూర్ణము. సో దాన్ని తెలుసుకుంటే సరిపడుతుంది. సో ఎఫర్ట్ ఏమైనా ఉంటే ఈ ప్రిపరేషన్, ఈ సాధనములను సంపాదించుకోవటం కోసమే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా ఆర్జనము చేసేవాడు సాధకుడు. ఇప్పుడు సంస్కృతం చదువుకోవాలనుకోండి, చదివేసుకోవటమే. సంస్కృతం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటే నేర్చుకోవడం, అది ఆర్జనంలో భాగం. సో క్లాసుకి రావటం కోసం ఇంకా ఏవో కొన్ని అదర్ వర్క్స్ని రీఆర్గనైజ్ చేసుకోవాలనుకోండి, వన్ హ్యాస్ టు డూ దాట్. టైము క్రియేట్ ఉన్న టైం ఏదో ఉంది. యూ కెనాట్ క్రియేట్ న్యూ టైం. కొత్తగా ధనాన్ని సంపాదించగలం కానీ కొత్తగా టైంని సంపాదించలేము. అంచేత ఏం చేయాలి? ఉన్న టైంలో వేస్ట్ అవుతున్న పార్ట్ని గమనించి దాన్ని సేవ్ చేసుకోవాలి. టైం సేవ్డ్ ఈజ్ టైం ఎర్న్డ్ అనే సామెత. ఇంకా టైంని ఎర్న్ చేసే విధానం అది ఒక్కటే. వేస్ట్ అవుతున్న టైంని సేవ్ చేయాలి. సో అంటే నిద్ర తగ్గించాలని నా అభిప్రాయం కాదు. నిద్ర తగ్గిస్తే ఉపయోగం అంటే మొన్నటి క్లాసులో నిద్రపోతారు, అలా కాదు. సో వేస్ట్ అవ్వకుండా టైం సేవ్ చేసుకోవాలి. అది కూడా ఆర్జనమే. ఈ విధంగా ఆర్జనము చేసేవాడు అర్జునుడు. తర్వాత ఆర్జవాత అర్జున, రుజుస్వభావం కలవాడు. అర్జున శబ్దానికి ఓ చెట్టు అని కూడా అర్థం ఉన్నది, అర్జున వృక్షము అని. మీకు అర్జున వృక్షం అంటే ఏమిటి అని అడిగితే ఇలా సమాధానం చెప్పచ్చు. ఆ అడవిలో అన్నిటికంటే ఎత్తైన చెట్టు ఏదైతే ఉందో అదే అర్జున వృక్షం అని చెప్పచ్చు. అది అలా నిటారుగా ఉంటుంది. అలాంటి చెట్టే అర్జున వృక్షం. అసలు ఈ అర్జున వృక్షాన్ని గురించి ఒక రూపకం చేసి శ్లేష చేసి కృష్ణ కర్ణామృతం అనే ఒక గ్రంథంలో లీలాశుకుడు సో శ్రీకృష్ణ కర్ణామృతము అనే గ్రంథంలో ఓ శ్లోకం ఒకటి ఉంది, ఇంట్రెస్టింగ్ వెర్స్. అగ్రే దీర్ఘతరోయమర్జునతరుహు. అంటే ఒక ఆయన ఊరు వెళ్తున్నాడు. ఆయన వెళ్లాల్సిన ఊరు పేరు పరమపదపురము అని పేరు. అంటే మోక్షాన్ని పొందాలని అభిప్రాయం. సో పరమపద పురానికి వెళ్ళాలి.
దారి అడిగాడు, ఎవరినో దారి అడిగాడు, ఏమండి ఈ పరమపదపురం వెళ్ళి దారి ఏమిటది అంటే ఆయన దారి చెప్తున్నాడు, అంటే మహాత్ముడు దారి చెప్తున్నాడు అనమాట. అగ్రే దీర్ఘతరోయమర్జునతరుహు, ఈ దారంబట నువ్వు వెళ్తే బాగా పొడుగ్గా ఉండేటువంటి చెట్టు ఒకటి ఉంటుంది, అది అర్జున వృక్షము, అంటే ఆర్జవాన్ని సూచిస్తుంది అర్జున వృక్షం. ఓకే, తస్యాగ్రతో వర్తిని, దాని ముందే ఆ అర్జున వృక్షాన్ని అనుసరించే దాని ప్రక్క నుంచే కాలిబాట నడిచి బాట ఉంటుంది, ఆ బాటంపటే వెళ్ళినట్లయితే తస్య అగ్రతో వర్తిని సా ఘోషం సముపైతి, ఆ బాటంపటే వెళ్తే నీవు ఒక గొల్లపల్లెకి చేరుకుంటావు. ఆ గొల్లపల్లెని గుర్తించే మార్గం కూడా ఏమిటంటే తత్పరిసరే దేశే కలిందాత్మజ, ఆ గొల్లపల్లె కలిందాత్మజ అంటే యమునా నది, యమునా నది తీరాన సమీపంలోనే ఉంటుంది. కాబట్టి మంచి ల్యాండ్ మార్క్స్, ఒక ల్యాండ్ మార్క్ అర్జున వృక్షం, రెండవ ల్యాండ్ మార్క్ యమునా నది, మూడవ ల్యాండ్ మార్క్ ఆ యమునా నది తీరాన ఉన్నటువంటి గొల్లపల్లె. తస్యాస్తీర తమాల కాననతలే చక్రం గవాం చారయన్, ఆ యమునా నది తీరమునందు పచ్చటి అడవి పచ్చిక బయళ్ళు ఉంటాయి. ఆ పచ్చిక బయళ్లలో పశువుల గోవుల యొక్క గుంపుని చక్రం గవాం చారయన్, గోవుల గుంపుని కాపలా కాస్తూ గోపః క్రీడతి, ఒక గోపబాలకుడు ఆడుకుంటూ ఉంటాడు. అక్కడికి వెళ్ళి నువ్వు వాడిని అడుగు, దర్శయిష్యతి సతే పంథానం అవ్యాహతం, ఆ గోపబాలకుడు నీకు మార్గం చూపిస్తాడు. ఆ మార్గం పట్ల నువ్వు వెళ్ళిపోయినట్లయితే అవ్యాహతం, ఏ రకమైన ఆటంకములు లేకుండా పరమపదపురాన్ని చేరుకోవచ్చు అని లీలాశుకుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో ఉంటాడు. సో ఈ శ్లోకంలో ఉన్న శోభలా ఎంతంటే అర్జున వృక్షంతో మొదలుపెట్టి శ్రీకృష్ణుణ్ణి ఉపదేశం స్వీకరిస్తే మోక్షాన్ని చేరుకుంటావు అనే అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని చాలా కవితా ధోరణిలో చెప్పిన శ్లోకం, చాలా మంచి శ్లోకం. సో దీన్ని తరచుగా కోట్ చేసే సందర్భం ఉండదు, ఎందుకంటే శ్రీకృష్ణ కర్ణామృతం అంత పాపులర్ బుక్ ఏం కాదు, ఎవరో కొద్దిమంది చూస్తూ ఉంటారు. సో కొంతమంది మహాత్ములు కోట్ చేస్తారు కూడా, చాలా పాపులర్ వెర్స్ అమాంగ్ సర్టన్ స్కాలర్స్. సో హే అర్జున, కాబట్టి అర్జునుడు అంటే అర్జునుడిని కనుక మనం ఆశ్రయించినట్లయితే, అర్జునుడిలా ఉంటే అంటే కావలసిన లక్షణాలను సంపాదించుకోవటం, రుజుస్వభావం కలిగి ఉండటం, వక్రబుద్ధి సుతరాము లేకుండగా రుజుస్వభావాన్ని, తిన్నమైన స్వభావాన్ని కలిగి ఉండి, అంటే మనస్సు క్లీన్గా ఉంటుందని అభిప్రాయం. సో ఆ స్థితి అది చాలా గొప్ప లక్షణం కింద చెప్పారు. ఈ లక్షణం కలిగి ఉన్నట్లయితే, ఆ అర్జునుడిని ఆశ్రయించినట్లయితే అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గరికి దారి చూపిస్తాడు, శ్రీకృష్ణుడు మోక్షానికి దారి చూపిస్తాడు. దట్ ఈస్ హౌ. సో హే అర్జున అని సంబోధన. తర్వాత శ్లోకం ఉందాము. క్లైవ్యం ఆస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. ఇప్పుడు పురుషుడు గాని స్త్రీ గాని ఒక పెద్ద సమస్య ఎదురైనప్పుడు ఒక్కసారిగా నిస్సహాయ స్థితిని పొంది, నిస్పృహను నిరాశను పొంది కుప్పకూలిపోయేటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది. అటువంటి అనుభవం పురుషుడికి కానీ స్త్రీకి కానీ, ఆ అనుభవం కలగటంలో తప్పేం లేదు, కలుగుతుంది అలాగా. కానీ మనిషి ఆ విషాద స్థితిలోనే కూలిపోయి అలాగే విషాదంలోనే ఉండిపోకూడదు. తనను తాను కూడదీసుకోవాలి. మళ్ళీ కూడదీసుకొనుట అంటారు. అంటే మనస్సు, ఇంద్రియములు, దేహము అన్నీ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ పర్పస్గా పనిచేయాల్సి ఉంటుంది. యోగము అంటే అది అన్నీ కలిసి పనిచేయాలి ఒక లక్ష్యాన్ని చేరుకోవడం కోసం. ఆ స్థితి పోయి మనస్సు కృంగిపోతుంది, ఇంద్రియాలు పనిచేయటం మానేస్తాయి, శరీరము ఏ రకమైన శక్తి లేకుండా వీడు డిప్రెషన్లలో మూల కూర్చుని ఉంటాడు. నాకు తెలుసున్న ఒక అమ్మగారు క్లాస్కి వచ్చేవారు, ఎందుకునో క్లాస్కు రాలేదు. ఎవరైనా క్లాస్కు రాలేదంటే అదో పెద్ద విషయంగా నేను తీసుకోను.
నేను మన క్లాసే వినాలని ఇదేమైనా రూలే ఏమన్నా? దే కెన్ డూ ఎనీథింగ్ దే లైక్, దే ఆర్ ఫ్రీ యూనో. లేకపోతే నా క్లాసుకి ఎందుకు రాలేదని ఇదొక బర్డెన్ నే పెట్టుకుంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఉండదు, నాకు ఫ్రీడమ్ ఉండదు. సో దే ఆర్ ఫ్రీ, ఐఎమ్ ఫ్రీ. సో రాలేదు, ఎందుకో రాలేదనుకున్నాను. తర్వాత ఏదో ప్రసంగంలో వారు కులసగా ఉన్నారా అని ఏదో ప్రసంగం వచ్చినప్పుడు వారు ఆరోగ్యంగా లేరు అంటే, అయ్యో పాపం ఆరోగ్యంగా లేరా, ఏమిటి వాట్ ఈస్ ది ప్రాబ్లం అని అడిగితే డిప్రెషన్ అని. ఈ డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఇండియాలో ఉండవు, మీకు తరచుగా ఉండవు ప్రాయేణ. ఇది అమెరికాలోనే ఉంటాయి, కొంచెం బాగా ఉన్నతమైన సొసైటీస్లోనే ఉంటాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇండియాలో డిప్రెషన్లో ఉండి టైము అవకాశం ఎవరికి లేదు, ప్రతివాడు బిజీ. ఇప్పుడు ఇంటికి చేరుకోవాలంటే సిటీ బస్ దగ్గర నిలబడి ఏదో కింద మీద పడి వెళ్లాల్సి ఉంటుంది, కష్టపడి పనులు చేసుకోవాల్సి ఉంటుంది. ఏ పని చేయాలన్నా ఆఖరికి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఉత్తరం వేయాలంటే ఆ పోస్టల్ క్లర్క్ తోటి యూ హ్యావ్ టు హ్యాండిల్ హిమ్. ఎవ్రీబడి ఈజ్ ఎ ప్రాజెక్ట్, దేర్ ఆర్ నో పీపుల్, దేర్ ఆర్ ఓన్లీ ప్రాజెక్ట్స్. సో దిస్ జెంట్మన్ ఈజ్ ఎ ప్రాజెక్ట్, యూ హ్యావ్ టు హ్యాండిల్ హిమ్ యాజ్ ఎ ప్రాజెక్ట్. ఆ రకంగా ప్రతి పనికి మనం చాలా ఇబ్బందిగా హార్డ్గా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు డిప్రెషన్లో ఉండేంత అవకాశం ఎవరికి? సో హార్డ్ లైఫ్లో అదో పెద్ద అడ్వాంటేజ్. సరే, అక్కడ ఈజీ లైఫ్, దేనికి కష్టపడక్కర్లేదు. ఫోన్ మీద మీరు ఎంత పనైనా, మూన్కి ఒక టికెట్ బుక్ చేసుకోవచ్చు ఫోన్ మీద, టెలిఫోన్ మీద. సో ఈ విధంగా ఈజీ గోయింగ్ లైఫ్. దాంతో ఈ డిప్రెషన్ ఇటువంటివి అక్కడ వస్తాయేమో అని అనిపిస్తుంది. ఎనీవే, డిప్రెషన్లో ఉన్నారంటే, సో ఐ హ్యావ్ సీన్ ది ఫస్ట్ కేస్ ఆఫ్ డిప్రెషన్ ఇన్ యూఎస్. ఇండియాలో నాకు ఎవరు డిప్రెషన్ లాంటి కేసులు అంత తక్కువ, చాలా అరుదుగా కనపడుతుంది. అలాంటి కేసు నేను చూడలేదు. సైకిక్ పీపుల్ ఆర్ దే. సైకిక్ ఐ మీన్ స్కిజోఫ్రెనిక్. సైకిక్ అంటే కూడా కొంత క్రేజీ అనే అర్థం ఉందండి, ఉందనుకుంటా, ఐ థింక్ సో. సో ఈవెన్ అట్ వన్ టైమ్ ఐ టోల్డ్ దట్ ఐఎమ్ ఏ సైకిక్ మై సెల్ఫ్. నేను ఒకసారి ఏదో సందర్భంలో చెప్పాను, నేను సంధియుగపు సన్యాసి సైకిక్ని అని చెప్పాను. సో సంధియుగానికి సంబంధించిన వాడిది అంటే, అటు ప్రాచీన సంప్రదాయము ఇటు నవీన సంప్రదాయానికి మధ్యలో సంధియుగంలో ఉన్నటువంటి ఓ సైకిక్ నేను అని ఎప్పుడో ఒకసారి నేను ఎక్కడో రాసినట్టు చెప్పినట్టు గుర్తు నాకు. కాబట్టి అలాగే కొంత కొంత అవుట్ ఆఫ్ ది వే తర్వాత ప్రాబ్లమ్స్ ఉన్న పీపుల్ ఉంటారు. కానీ ఈ డిప్రెషన్ అన్నది కొంచెం విడ్డూరమైన విషయం. సో నేను వెళ్ళాను, వారిని చూడడానికి వెళ్ళాను. వెళ్తే వారు మంచం మీద కూర్చుని ఉన్నారు. ఎలా కూర్చున్నారో తెలుసునండి, షీ వాజ్ సిట్టింగ్ ఇన్ ఏ క్రౌచింగ్ పొజిషన్. ఇలా కూర్చుని ఉన్నారు. ఆ పొజిషన్ చూస్తేనే నాకు ఆశ్చర్యం వేసింది. సీతాదేవి అశోకవనంలో చెట్టు కింద కూర్చున్న వాల్మీకి మహర్షి వర్ణించిన ఆవిడ అస్తమానం అలా కూర్చోలేదు. ఆవిడ రావణాసురుడు వస్తున్నాడంటే ఇలా కూర్చుంది, కానీ వేదాప్పుడు మామూలుగానే కూర్చునేవారు. సో దట్ ఈస్ ది పోస్చర్ ఇన్ విచ్ షీ వాజ్ సిట్టింగ్. షీ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ హర్ సెల్ఫ్, దెర్ ఈజ్ నథింగ్ అరౌండ్, పొగలు. కాబట్టి సో ఆ రకంగా మనిషి శోకమునకు అలాగా బలైపోవటం అన్నది చాలా తప్పదు, పురుషుడు కానీ స్త్రీ కానీ. సో శ్రీకృష్ణుడు అంటున్నాడు, క్లైవ్యం ఆస్మగమ పార్థ, హే పార్థ క్లీబత్వమును పొందకుము. క్లీబత్వము అంటే నపుంసకత్వం. సో అంటే పురుషుడు కానీ స్త్రీ కానీ తమ కర్తవ్యాన్ని తాము అర్థం చేసుకుని ధైర్యంతో ఉత్సాహంగా ముందుకు అడుగు వేయాలి, కానీ తమ యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోరాదు అనే అభిప్రాయం. అక్కడ నపుంసకత్వము అంటే అభిప్రాయం హృదయ దౌర్బల్యము, దానికి శ్రీకృష్ణుడే డెఫినేషన్ ఇచ్చేశాడు. క్లైబ్యం అంటే ఏమిటంటే, నపుంసకత్వం అంటే ఏమిటి, హృదయంలో ఏ రకమైన ఉత్సాహము బలము మనోబలము లేకుండుట. సో ఆ విధంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం అన్నది అది పరమేశ్వరుడు ఇచ్చినటువంటి శక్తిని మనం దుర్వినియోగం చేసిన, దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవటం చాలా తప్పది. అలాంటి పని ఎప్పుడూ చేయకూడదు. ఇక్కడ ఈ క్లైబ్యం అనే పదము చాలా గంభీరమైన ఒక పద్ధతిలో వాడినటువంటి పదం. రామాయణంలో ఇప్పుడు భారతంలో రామాయణపు ఛాయలు చాలా కనపడతాయి. నిజానికి ఒకసారి ఎక్కడో సదస్సులో నేను లెక్చర్ ఒకటి ఇచ్చాను. ఎంటైర్ లెక్చర్ ఈజ్ ఆన్ ది టాపిక్ ఏమిటంటే భారత రచనపై రామాయణము యొక్క ప్రభావము. ఎందుకంటే వాల్మీకి ఆది కవి కదా. సో వ్యాస మహర్షి వాల్మీకి యొక్క పోకడలను చాలా వాటిని తన రచనలో చూపిస్తాడు. అది దాన్ని కొంచెం లోతుగా పరిశీలించి మహాత్ములు, సాహిత్యవేత్తలు,
అనేక విషయాలని బోధించారు. దాని మీద దట్ వాస్ ది టాపిక్. నిజానికి శ్రీరాముడు విశ్వామిత్రుని వెంట అడవికి వెళ్తూ ఉంటాడు. వెళ్తున్నప్పుడు తాటక వస్తుంది. తాటకని సంహరించటానికి శ్రీరాముడు తడబడతాడు ఫర్ 2 రీజన్స్. 1, నేను మొట్టమొదట ఒక స్త్రీ మీద బాణం వేయడం అని ఒక శంక ఉంటుంది. అయితే వెంటనే తొందరలోనే ఆ శంక పోతుంది. ఎందుకంటే ఆ తాటక ఒక సామాన్య స్త్రీలాగా ఉండదు. పెద్ద భయంకరమైన ఆకారాన్ని ధరించి ఒక్క క్షణం గనక రాముడు ఆదమరిచి ఉన్నట్లయితే రాముడిని 2 ముక్కల కింద విరిచేసి నోట్లో పారేసుకునేంత షీఈ్ నాట్ ఎ నార్మల్ ఉమెన్. వెరీ ఎక్స్ట్రీమ్లీ అగ్రెసివ్ అండ్ అబ్యూసివ్ కైండ్ ఆఫ్ లేడీ తాటక, రాక్షస స్త్రీ. సో తాటక ఏం చేస్తుందంటే అటాక్ చేసేస్తుంది. రాముడు సందేహంలో తడబడుతూ ఉంటాడు, కంగారు పడుతూ ఉంటాడు. మొట్టమొదటి బాణం వేయటానికి లేదన్నా ఫస్ట్ టైం బాణం వేయాలంటే కొంచెం భయం వేస్తుంది చూడండి. ఫస్ట్ టైం పబ్లిక్ ఎగ్జామినేషన్ రాసి స్టూడెంట్ లాగా కొంచెం తడబడుతూ ఉంటాడు. అప్పుడు తాటకు వచ్చేసి అటాక్ చేసేస్తుంది. షీ సక్సెస్ఫుల్ అటాక్స్ ఆల్ ది 3. ఇప్పుడు విశ్వామిత్రుడు నిలవరిస్తాడు ఆవిడ. హుమ్ అని హుంకారం ఒకటి చేసి ఆవిడ ఆగిపోతుంది. విశ్వామిత్రుని యొక్క తపోబలం చేత, ఆయన చేసినటువంటి హుంకారం చేత అది ముందుకి సాగలేక ఆగిపోతుంది. అప్పుడు విశ్వామిత్రుడు రాముడితో చెప్తాడు, తాటకిని నేను సంహరించమంటే నువ్వెందుకు నాతో పాటు, ఈ క్లైబ్యమేమిటి నీలో, నువ్వు క్షత్రియ వీరుడు అయ్యుండి ధనుర్బాణాలు అవి వాడడం నేర్చుకున్నావు కదా, ధనుర్విద్య నేర్చుకున్నావా లేదా అది కూడా నేర్పాలా నీకు నేను. సో ఈ రకమైన ఈ క్లీబత్వము అంటే ఈ నపుంసకత్వము నీకు తగదు సుమా అని విశ్వామిత్రుడు రాముడితో అంటాడు. నాకు ఆ శ్లోకం గుర్తులేదు. సో సరిగ్గా అదే మాటని శ్రీకృష్ణుడు అర్జునుడితో ప్రయోగిస్తున్నాడు. సో ఈ విధంగా ఒక అభిప్రాయాన్ని వ్యక్తీకరించటంలో ఆ పదజాలము, తర్వాత ఆ భావ గాఢత, ఒక భావాన్ని గాఢంగా ప్రతిపాదించే పద్ధతి, ఈ విధంగా రామాయణాన్ని భారతం అనుకరిస్తూ ఉంటుంది. సో ఆ క్లైబ్య శబ్దానికి అర్థం క్లీబత్వము అంటే నిర్వీర్యత, తనకున్న పరాక్రమాన్ని ఉత్సాహాన్ని అంతా కోల్పోయి సలివిడి ముద్దలా తయారవటం, దాని పేరే క్లైబ్యం. ఇది పురుషుడికి తగదు, స్త్రీకి కూడా తగదు. క్లీబత్వాన్ని పొందకూడదు. స్త్రీ తన స్థాయిలో తాను ఉండాలి, పురుషుడు తన స్థాయిలో తాను ఉండాలి. కాబట్టి శోకము ఎవరికైనా సమానమే. శోకం వచ్చినప్పుడు ఆ విధమైనటువంటి క్లీబత్వాన్ని, నిర్వీర్యతని ఎవళ్ళు కూడా పొందడానికి వీల్లేదు. సో హే అర్జున, ఆ విధంగా ఈ క్లైబ్యాన్ని నీవు పొందవద్దు. పిరికితనము, చేతగానితనము అది తగదు సుమా. నైతత్ త్వయి ఉపపద్యతే. ఈ క్లైబ్యము నీలో ఉంది, నీలో ఉన్నటువంటి ఈ క్లైబ్యము నీకు శోభను ఇచ్చుటలేదు, నీకు తగి ఉండలేదు. నిజానికి అర్జునుడికి క్లీబత్వానికి ఓ సంబంధం ఉంటుంది. అర్జునుడు ఒకసారి స్వర్గానికి వెళ్ళాడు. ఈ కథ, స్వర్గానికి వెళ్తే అక్కడ ఇంద్రుడు అర్జునుని యొక్క సహాయాన్ని తీసుకుంటాడు. నివాత కవచులు అనే రాక్షసులని నిలవరించటం కోసం రాక్షసులతోటి వేగుతూ ఉంటాడు ఇంద్రుడు. సో ఇంద్రుడికి ఎవరో వాళ్ళు సహాయం చేస్తూ ఉండాలి ఈ రాక్షసుల్ని ఓవర్కమ్ చేయడానికి. ఇది మిగతా వాళ్ళు రాక్షసుల్ని నిలవరిస్తుంటే ఆయన భోగాలను అనుభవిస్తూ ఉంటాడు. ఈ పురాణ ఇంద్రుడు యొక్క లక్షణం అది. సో ఈ నివాత కవచుల బాధపడలేకుండా ఉంటాడు. అప్పుడు అర్జునుడిని రిక్వెస్ట్ చేస్తాడు, వీళ్ళని ఏమైనా ఆపగలవా, నేను వాళ్ళని చూస్తానంటాడు. అర్జునుడు వెళ్ళి నివాత కవచుల్ని సంహరిస్తాడు, వాళ్ళని తునాతునకల కింద ఛేదించి పారేస్తాడు. ఇంద్రుడు మహానందపడిపోతాడు, ఎంతో ఉపకారం చేసేవని. సో సభాముఖంగా అర్జునుడికి ఒక పెద్ద వెల్కమ్ పార్టీ లాగా ఇస్తాడు. సో అభినందన సభ చేస్తాడు. ఆ అభినందన సభలో ఊర్వశి మహోత్సాహంతో డ్యాన్స్ అది చేస్తున్నారు. ఆ రాత్రి గెస్ట్ హౌస్లో అర్జునుడు రెస్ట్ తీసుకుంటుంటే, ఈ కథ ఇంతకు ముందు మీకు చెప్పానేమో. సో ఊర్వశి వచ్చి తలుపు తడుతుంది. తలుపు తట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇది అంటూ. అర్జునుడు రుజుబుద్ధి గలవాడని మీకు మనవి చేశాను కదా. సో అతను అంటాడు, నథింగ్ డూయింగ్, నీవు నీ యొక్క సౌందర్యాన్ని ఇంద్రుడు చాలా కొనియాడాడు, కాబట్టి ఇంద్రుని చేత కొనియాడబడిన సౌందర్యము గలదాను కనుక నువ్వు నాకు తల్లితో సమానం, నేను నీకేసి కన్నెత్తి చూడను అని అంటాడు. అంటే ఆవిడ కోపం వచ్చి, నిన్ను నపుంసకుడు అయ్యి ఇట్లా శపిస్తాను, క్లీబత్వాన్ని నీకు శాపంగా ఇస్తాను అంటాడు. అంటే
ఆయన అంటాడు, నాకు ఆ శాపమైనా నేను స్వీకరించడానికి సిద్ధమే గాని నేను మాత్రం అధర్మానికి పూనుకోను అని అంటే ఆవిడే చాలా ఆశ్చర్యాన్ని పొంది, నేను ఇచ్చిన శాపాన్ని నేను నీకు సంకోచం చేస్తున్నాను, నీ యొక్క ధర్మబుద్ధికి నేను మెచ్చుకుంటున్నాను అని ఆవిడ ఆ శాపాన్ని 1 ఇయర్కి ఫిక్స్ చేస్తుంది. ఆ శాపం నీకు 1 ఏడాదే ఉంటుంది. ఈ కథల్ని బట్టి నాకు ఒక సంగతి అర్థం అవుతుంది. అదేమిటంటే మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం తాత్కాలికంగా చాలా దుఃఖరూపంగా భాషిస్తుంది. మనం ఒక్క పిసరు ఓపిక పట్టి ఆ దుఃఖాన్ని కొంత సహనశక్తితో స్వీకరించి, ఓ ఈశ్వరుని అనుగ్రహము ఇది కూడా అని ప్రసాద బుద్ధితో దాన్ని స్వీకరిస్తే ఆ కష్టంలో మనకి ఒక అద్భుతమైన అవకాశము, భవిష్యత్తుకి బంగారు బాట మీకు ఆ కష్టంలోంచి పుట్టుకొస్తుంది. ఈ సిల్వర్ లైనింగ్ ఇన్ ఎ డార్క్ క్లౌడ్ అని అంటూ ఉంటారు. కాబట్టి ప్రతి కష్టంలోనూ, ప్రతి ఆపదలోనూ భావి ఉన్నతికి కావలసినటువంటి ఒక అవకాశము దాంట్లో దాగి ఉంటుంది. కానీ మనం ఆ కష్టాన్ని సహనంతో స్వీకరించి, ప్రసాద బుద్ధితోటి దాన్ని స్వీకరించి ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే మనకి దానిలో దాగి ఉన్నటువంటి ఆ ఆపర్చునిటీ మనకి దొరుకుతుంది. లేకపోతే మనం ఆ కష్టం వచ్చినప్పుడు కృంగిపోయామనుకోండి, ఆపర్చునిటీ పోతుంది మనకి. కాబట్టి ఒక అడ్వర్స్ సిచ్యువేషన్ కూడా తనకు అనుకూలంగా మలుచుకోవటం అన్నది అది ధీర పురుషుల యొక్క లక్షణం. అది సో అర్జునుడు అటువంటి ధీర పురుషుడు కనుకనే ఈ ఊర్వశి యొక్క శాపము ఆయనకు ఒక పెద్ద వరంగా పరిణమించింది. విరాట నగరంలో 1 సంవత్సర కాలం ఆయన ఈ నృత్యాన్ని నేర్పేటువంటి బృహన్నల రూపంగా ఉంటాడు 1 సంవత్సర కాలం. సో ఆ శాపం అప్పుడు పనికొస్తుంది. సో శాపమే వరం అయిపోతుంది. ఈ సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ ఇంట్రెస్టింగ్ ఏమిటంటే విరాట మహారాజు బృహన్నల కాదు అర్జునుడని తెలిసి మహానందపడి తన కుమార్తెను అర్జునుడికి ఇచ్చి వివాహం చేద్దామని సంబంధం చెప్తాడు. ఓ పెళ్లి సంబంధం వాడు చెప్తే అర్జునుడు మళ్ళీ ప్రిన్సిపుల్డ్ గాయ్. హీ మ్యారీడ్ క్వైట్ ఎ ఫ్యూ ప్లేసెస్, బట్ దేర్ ఈజ్ ఎ ప్రిన్సిపల్కి నిలబడి ఉంటాడు కదా. ఆర్జవం లక్షణం కదా. నా దగ్గర చదువుకున్నావు కాబట్టి నువ్వు నాకు శిష్యురాల స్థానంలో ఉన్నావు గనుక నేను నిన్ను వివాహం ఆడకూడదు, ఆ ప్రసక్తి నువ్వు చేయరాదు, నేను దానికి అంగీకరించరాదు అని విరాట మహారాజే పెడతాడు ప్రపోజల్. ఆ ప్రపోజల్ని అర్జునుడు త్రోసిపుచ్చుతాడు. అప్పుడు విరాటుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, నేను ఇలా పెట్టానండి ప్రపోజలు, నీ అర్జునుడు తిరస్కరించాడు, ఐఎమ్ వెరీ సారీ అబౌట్ ఇట్ అంటే అప్పుడు ధర్మరాజు వీళ్లతో ఆలోచిస్తాడు. ఏమని, చూడు మనకి విరాటుడి సంబంధం చేసుకోవడం అవసరం, రేపొద్దున్న దుర్యోధనుడితో యుద్ధం వస్తుందో ఏమో పాడు, మన వైపున ఒక స్ట్రాంగ్ మ్యాన్ ఒకడు ఉంటే మంచిది, కాబట్టి ఈ సంబంధాన్ని మనం సుతరాము తిరస్కరించడానికి వీల్లేదు. సరే అర్జునుడు చెప్పిన లాజిక్ కూడా బాగానే ఉంది, బట్ సంబంధాన్ని మాత్రం మనం తిప్పికొట్టకూడదు, ఎలాగో అలాగా ఇటు తిప్పి అటు తిప్పి మొత్తానికి విరాటుడితోటి మనం అనుబంధాన్ని కలుపుకోవాల్సిందే. పొలిటికల్ మ్యారేజ్ అంట, పూర్వం ఇలాంటి పొలిటికల్ మ్యారేజెస్ ఉండేవి. సో కాబట్టి అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఈ అమ్మాయిని మన వంశంలో చేర్చేసుకుని విరాటుడిని మనం వియ్యంకుడి కిందో ఏదో సంథింగ్ లైక్ దట్ మనం చేసుకోవాలి ఎలాగా అని ఆలోచించి ఆఖరికి అర్జునుడి కొడుకు అభిమన్యుడు ఉంటాడు, ఎక్కడో ఉంటాడు, సమ్వేర్ హీఈస్ ఇన్ సమ్ అభిమన్యుడే కదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అతనికిచ్చి పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకుని తద్వారా ఆ విరాటుడి సంబంధాన్ని మాత్రం వదిలిపెట్టరు. ధర్మరాజు యొక్క ప్లాన్ అది. సో ఈ విధంగా అర్జునుడు ఆ క్లీబత్వాన్ని అతనిలో ఉంది. 1 సంవత్సర కాలం క్లీబుడుగా ఉన్నాడు. అది అక్కడతో అయిపోయింది అనుకున్నాను, ఇంకా అవలేదు, ఇంకా దాన్నే కొనసాగిస్తున్నావు ఏమిటో, ఇది తగదు సుమా నీకు అని అంటున్నాడు శ్రీకృష్ణుడు. నైతత్వై ఉపపద్యతే. ఇంకా పాత అలవాటు కొంత ఉంటుంది చూడండి, ఇంగువ మూట కట్టిన వస్త్రంలాగా 1 సంవత్సర కాలం డ్యాన్స్ చేయటం. అంచేతనే ఈ బ్రహ్మచారులు వాళ్ళు ఉంటారు చూడండి, వేదం చదువుకునే బ్రహ్మచారులు వాళ్ళు ముఖానికి పౌడర్లు క్రీములు అవి రాసుకుంటే పెద్దలు అంగీకరించారు. ఎందుకంటే ఆ లక్షణం అది విద్యార్థి లక్షణం కాదు, ఈ బృహన్నల లక్షణం. సో దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. సో అర్జునుడు ఆ రకంగా రంగులు అవి వేసుకుని డ్యాన్స్లు అవి చేస్తూ పాటలు పాడుతూ, అది సినిమాల్లో ఏమో ఎలా ఉంటుందో కానీ అది నిజ జీవితంలో అలా చేయకూడదు. అలా చేస్తే ఆ మనిషిలో ఆ గాఢశీలత దెబ్బతింటుంది. ఊరికే అద్దం ముందు నిలబడి ఇలా డ్యాన్స్ మొదలు పెట్టాడు అనుకోండి యంగ్ మ్యాన్,
వాడి జీవితంలో పైకి రావడం కష్టం. ఎందుకంటే దట్ కైండ్ ఆఫ్ దట్ లూజ్ థింకింగ్ అండ్ లూజ్ యాటిట్యూడ్ అలవాటైపోయింది. సో అది చాలా తప్పదు. చూడడానికి చిన్న విషయం కింద అనిపిస్తుంది, కానీ వాటి వెనుక మనిషి యొక్క క్యారెక్టర్ని నిర్మాణం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎనీవే, సో అర్జునుడిని శ్రీకృష్ణుడు ఒక రకంగా దెప్పి పొడుస్తున్నాడు. ఇంకా క్లైవ్యం ఇది పూర్తవలేదా, ఇంకా కొనసాగిస్తున్నావు, ఇక్కడ దాకా పట్టుకొచ్చావా దాన్ని? విరాట్ రాజు గారు కొలువులో పూర్తయి వదిలిపెట్టలేదా, ఇంకా ఆ సంస్కారం ఉందని ఆయన తగదు నీకిది నైతత్వై ఉపపద్యతే హృదయ దౌర్బల్యం క్షుద్రం. చూడండి, శోకేన క్లేబతే సర్వ అని ఒక సామెత ఒకటి ఉంది. శోకేన క్లేబతే సర్వ. పురుషుడు కానీ స్త్రీ కానీ శోకానికి కనుక లొంగిపోతే క్లేబత్వము, చేతగానితనము, నిస్సహాయత మనిషిలో ప్రవేశిస్తుంది. అది ఉండరాదు. సో దట్ షుడ్ నాట్ హ్యాపన్. తర్వాత హృదయ దౌర్బల్యం. శోకం అన్నది ఇట్ ఈజ్ ఎ వీక్నెస్ ఆఫ్ మైండ్. శోకాన్ని ఎదిరిస్తే అది స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ అవుతుంది, కానీ శోకానికి లొంగిపోతే అది చేతగానితనము, మైండ్ యొక్క వీక్నెస్. మన మైండ్లో దేర్ ఆర్ ఎ ఫ్యూ వీక్నెసెస్. ఉదాహరణకి ఏదైనా ఒక కోరిక కోరేమనుకోండి, ఆ కోరిక తీరకపోతే మనస్సులో దుఃఖాన్ని పొందుతాడు, అదొక వీక్నెస్. తర్వాత సైకలాజికల్ డిపెండెన్స్ అని, మనం ఎవరి మీదో ఇంకొకళ్ళ మీద ఆధారపడి ఉంటాం సైకలాజికల్గా. ఆ మనిషి మనకి తోడున్నాడు అనే ఫీలింగ్ ఉన్నప్పుడు మనం వీ ఫీల్ కంఫర్టబుల్. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆ మనిషి, దట్ పర్సన్ మే నాట్ రెస్పాండ్ టు యువర్ డిపెండెన్స్, జనరల్గా రెస్పాన్స్ ఇవ్వరు. మీరు ఎవరితోటైనా ఒకళ్ళ మీద సైకలాజికల్ డిపెండెన్స్ మీరు కలిగి ఉన్నారనుకోండి, అవతల మనిషి knowingly or unknowingly he will not oblige you. You want his support, moral support, psychological support you want. ఏదో అప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడాలనో, లేకపోతే అప్పుడప్పుడు కలవాలనో, అప్పుడప్పుడు ఉత్తరం రాయాలనో, అలాగంటే డిపెండెన్స్ ఉంటుంది. వాడు ఒబ్లైజ్ చేయడు. ది అదర్ పర్సన్ మే నాట్ ఒబ్లైజ్, మేల్ ఆర్ ఫిమేల్. ఎందుకు ఒబ్లైజ్ చేయరంటే దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. వాళ్ళకుండే వాల్యూస్, వాళ్ళకుండే ఎజెండా వాళ్ళకు ఉంటుంది. ఆ ఎజెండాలో మనల్ని ఒబ్లైజ్ చేయడం వాళ్ళ ఎజెండాలో భాగంగా ఉండదు. తర్వాత వాళ్ళు దే విల్ హ్యావ్ సైకలాజికల్ డిపెండెన్స్ ఎల్స్వేర్. దే విల్ నాట్ హ్యావ్ డిపెండెన్స్ అపాన్ us. సో వీడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. నాకు ఉత్తరం రాయలేదు, నాకు ఫోన్ చేయలేదు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి విజిట్ చేసి వచ్చాను, మళ్ళీ వాడు నన్ను వచ్చి విజిట్ చేయలేదు. ఇవన్నీ సైకలాజికల్ డిపెండెన్స్లో భాగం. ఇవన్నీ చాలా ప్రాబ్లమాటిక్ థింగ్స్ దీస్ ఆర్ ఆల్. మనం ఏం చేస్తామంటే వీటినన్నింటినీ వీ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్ అనుకుంటాం. సఫరింగ్ ఈజ్ నాట్ నెసెసరీలీ ది పార్ట్ ఆఫ్ లైఫ్. యూ కెన్ ఓవర్కమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. సో ఆ హృదయ దౌర్బల్యము, వీక్నెస్ ఆఫ్ మైండ్ ఏమిటి? ఏదైనా ఆపద వస్తే ఎదుర్కొనే, నిలబడి ధైర్యంగా ఎదిరించటం స్ట్రెంగ్త్ అవుతుంది, కానీ ఆపద వస్తే కురుంగిపోవడం, నిస్సహాయంగా అయిపోవటం, దైన్యాన్ని పొందటం, అలాగే సైకలాజికల్గా డిపెండ్ అయిపోతూ ఉండటం, ఇటువంటి హృదయ దౌర్బల్యము ఎవరికి కూడా తగదు. దాన్ని చాలా నీచమైనది. అంటే క్షుద్రం. అది మనిషి యొక్క ఉన్నతిని సర్వాత్మన పాడు చేసి పెడుతుంది. మనిషిలో చాలా పొటెన్షియల్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనిషి హీజ్ పొటెన్షియల్లీ డివినిటీ ఇట్ సెల్ఫ్. దైవము యొక్క పూర్ణ శక్తి మనిషిలో ఉంది. అంతటి పొటెన్షియల్ ఉంది. పోనీ అంత పొటెన్షియల్ కాకపోయినా నార్మల్ జీవితానికి సంబంధించిన కొంత పొటెన్షియల్ తోటి జీవిస్తూ ఉంటాడు, కొంత సామర్థ్యంతో. ఆ సామర్థ్యాన్ని కూడా సర్వాత్మన నాశనం చేసేస్తుంది వీక్నెస్ ఆఫ్ మైండ్. ఇప్పుడు కూడా మెంటల్గా వీక్గా ఉండకూడదు, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. చాలామంది చాలా హైలీ ఇమోషనల్గా ఉంటారు. ఇమోషనల్ అనడం కంటే సెంటిమెంటల్గా ఉంటారు, హైలీ సెంటిమెంటల్. సో ఆనందం వచ్చినా పట్టలేరు, దుఃఖం వచ్చినా పట్టలేరు అన్నట్టుగా ఉంటారు. ఇప్పుడు ఏదైనా ఎక్కడైనా భజన చేస్తున్నారనుకోండి, శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ భజన చేస్తూ ఉంటారు. భజన చేస్తుంటే హనుమత్ సేవిత శ్రీరామ అంటూ ఏదో 2 గంటలు 3 గంటలు ఉత్సాహంగా భజన చేస్తారు. ఈ టీ అది తాగేసి బాగా ఉత్సాహంగా చేస్తూ ఉంటారు, గట్టిగా సౌండ్ చేస్తారు, మంచి భక్తిగా చేస్తూ ఉంటారు. ఈ లోపల అక్కడ ఒక అమ్మగారో లేకపోతే ఒక అయ్యగారో కూర్చుని ఉంటాడు. ఆయన బాగా ఎక్సైట్ అయిపోతూ ఉంటాడు. ఎక్సైట్ అయిపోయి నాకు హనుమంతుడు పూజ అని చెప్పేసి గడిబిడి చేస్తాడు.
అదంతా కూడా సైకలాజికల్ వీక్నెస్ ఇట్ ఈస్, హృదయ దౌర్బల్యం. హనుమంతుడు పూండం లేదు, ఏం లేదు, దట్ ఈజ్ ఆల్ నాన్ సెన్స్. హనుమంతుడు ఎందుకు పూంటాడు? పనేం లేదంటే హనుమంతుడు హీ నోస్ బెటర్ దాన్ దాట్. హనుమంతుడు పూంటాడు, వెంకటేశ్వర స్వామి పూంటాడు, ఇదంతా కూడా హృదయ దౌర్బల్యం ఇట్ ఈస్. అది తర్వాత హృదయ దౌర్బల్యానికి మీరు ఆ రకమైన రంగు పొలమటం అన్నది అది మనిషి యొక్క ఆంతర వికాసానికి అది గొడ్డలు పెట్టువంటిది, చాలా తప్పది. ఆ మనిషి, ఆ వ్యక్తి సైకలాజికల్ గా చాలా రెక్క కింద తయారవుతాడు. అది మనిషికి అది ఉపకారం కాదు. అలాంటి దాన్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేయకూడదు. అంచేతనే ఒక్కసారి కోప్పడి ఇలాంటి పొరపాటు ఇంకెప్పుడు చేయకని కేకలేయాలి. కానీ వెంకటేశ్వర స్వామి, హనుమంతుడు, దాన్ని మనం కూడా సపోర్ట్ చేసి, మనం కూడా భక్తి చుట్టూ ఆ మనిషి చుట్టూ చేరి భజన చేసి, అలాంటి బొట్లు పెట్టేసి, కుంకం గట్టిగా పోసేసి నెత్తి మీద ఎర్రగా తయారు చేసేసి అలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే దట్ ఈజ్ ఆల్ హృదయ దౌర్బల్యం, మనస్సు యొక్క వీక్నెస్ తప్పిస్తే మరొకటేం కాదు. సో ఇట్స్ ఆల్ ప్రాబ్లమ్స్. కనుక క్షుద్రం హృదయ దౌర్బల్యం, అటువంటి హృదయ దౌర్బల్యంలో ఉన్నాడు అర్జునుడు. ఈ దానికేమో సన్యాసం అని, వైరాగ్యం అని పేరు పెట్టేసి, సన్యాసం వైరాగ్యం కూడా దౌర్బల్యంలాగా కనపడుతుంది. ఇట్ విల్ లుక్ లైక్ దట్. వైరాగ్యం అది హృదయం యొక్క బలం కానీ దౌర్బల్యం కాదు అది. సో దే లుక్ అలైక్, ది అపోజిట్స్ దే లుక్ అలైక్. సో అపోజిట్స్ ఎప్పుడు కూడా అలైక్ ఉంటాయి. వెరీ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్. కనుక ఆ హృదయ మైండ్ యొక్క వీక్నెస్ ని, చాలా నీచమైనది, అది క్షుద్రం, అల్పమైనది, దానిని నీవు విడిచిపెట్టవలసినది. ఏమిటి చేయాలి అంటే ఉత్తిష్ట పరంతప. అసలు నేనంటాను, ఎవరైనా డిప్రెషన్లో ఉన్నాము, మేము నిరుత్సాహంగా ఉన్నామంటే నేనేమంటానంటే, అసలు ముందు యు వాక్ ఫర్ అన్ అవర్, డూ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. పరిగెత్తొచ్చాడు అనుకోండి, మీరు కూర్చుని ఆలోచిస్తున్నారనుకోండి, కూర్చుని ఆలోచిస్తుంటే ఆ ప్రాణశక్తి ఈ ఆలోచనల బరువు కింద కృంగిపోతూ ఉంటుంది. అదే మీరు కూర్చుని ఆలోచించి వాడిని కూకలేసి, అరే ఓ మైల్ దూరం పరిగెత్తుకురారా అని వాటికి పురమాయించారనుకోండి, ఏ యంగ్ మ్యాన్ నీరసంగా ఉంటే అలాంటి పురమాయింపు చేశారనుకోండి, వాడు మీ సలహా పాటించి వాడు 1 మైల్ పరిగెత్తుకొచ్చాడు అనుకోండి, ఈ ఆలోచనల భారము అది చుట్టుపక్కల అసలు ఎక్కడ మీకు కనపడను కూడా కనపడదు. ఎందుకంటే ఆ మనస్సుకి ఆలోచించేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండగా ఆ ప్రాణశక్తి ఫుల్ పొటెన్షియల్లోకి వచ్చి ఆ ప్రాణము బాగా ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. ప్రాణము వీడే, మనస్సు వీడే. కానీ మనస్సు ముందుకు వచ్చేసి బాగా ఫుల్ బ్లూమ్ అయిందనుకోండి మనస్సు, ఆ ఆలోచనల భారంలో వీడు కృంగిపోతాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అంచేత ఆ స్థితి నుంచి తప్పించుకునే ఉపాయం ఏమిటంటే వాక్, డూ ఎక్సర్సైజ్. ఓపుకుంటే 2 సూర్య నమస్కారాలు చేయండి, ఏదో చేయండి, డూ సంథింగ్. అంతేగాని మూల కూర్చుని మాత్రం అలా కూర్చుని అలాగా బిల్డప్ చేసేసుకుంటూ ఆలోచించుకుంటూ కూర్చుంటే అది ఆ మనిషి చాలా ఇబ్బందుల్లో గురవుతాడు. సైకలాజికల్గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అలా తనలో తను మాట్లాడుకోవడం స్వగతంలో. కొంతమంది కవులు వాళ్ళు స్వగతంలో మాట్లాడుకుంటారు, కవులు పండితులు అలాంటి. ఆ స్వగతం వేరు. స్వగతంలోంచి కావ్యాలు పుడతాయి, వ్యాసాలు పుడతాయి, గ్రంథాలు పుడతాయి. ఆ స్వగతం వేరు. కానీ ఇది డిప్రెషన్ స్వగతం, ఇది సర్వాత్మన తగదు. కనుక ఈ హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టి నీవు లేచి నిలబడు, ఉత్తిష్ట పరంతప అని అడ్రస్ చేస్తున్నాడు. పరాంతపతీతి పరంతప అంటే శత్రువులను తప్పింపజేయువాడా. ఇప్పుడు తాపము అంటే డిస్ట్రెస్, దుఃఖాన్ని, మానసికమైన దుఃఖానికి తాపము అని పేరు. ఇన్నర్ హీట్, మానసికమైన వేడి. సో అంటే మనస్సులో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. మనం మనస్సులో దుఃఖాన్ని క్షత్రియ వీరుడు తాను మనస్సులో తాపాన్ని అనుభవించకూడదు, తన శత్రువుల చేత తాపాన్ని అనుభవింపజేయాలి. అరే అర్జునుడు ధనస్సు పట్టుకుని నిలబడ్డాడు రా, ఎలాగ ఈ పాండవ సైన్యాన్ని జయించటం పెద్ద సమస్య వచ్చి పడిందే అని దుర్యోధనాదులు తాపాన్ని అనుభవించాలి. కానీ వీడు తాపాన్ని అనుభవించడం ఏమిటి? కాబట్టి మన శత్రువులు తాపాన్ని అనుభవించాలి, కానీ మనం అనుభవించకూడదు. పరంతప. ఇంకో దృష్టాంతం చెప్తా. ఓ భార్యాభర్త ఉన్నారు,
నిద్రపోతున్నారు. నిద్రపోతుంటే భార్యకి అర్ధరాత్రి 1 గంటప్పుడు ఏమిటో ఎవరో నడుస్తున్నట్టు చప్పుడు అయితేనో ఆవిడికి తెలివి వస్తుంది. తెలివచ్చి చూస్తే ఈ భర్త ఇటు అటు పచారులు చేస్తున్నాడు. ఏమిటండి మీకు ఏమైంది, నిద్రపోకుండా ఈ పచారులు ఏమిటి అంటే మనస్సులో తాపంగా ఉంది, అంచేత నిద్ర పట్టట్లేదు, పచారులు చేస్తున్నానని. ఏమిటి మీ తాపానికి హేతు ఏమిటంటుంది. నేను మన ఎదురింటాయనికి 10,000 బాకీ ఉన్నాను, రేపు పొద్దున్న డ్యూ డేట్, అది రేపు చెల్లించాలి 10,000. తెల్లారితే నాకు వచ్చి కూర్చుంటాడు ఆయన. అందుకోసం అది ఎలా, నా దగ్గర లేవు 10,000, అది ఎలా చెల్లించడమా ఏమిట్రా భగవంతుడా అనే బెంగతోటి ఇలా పచారులు చేస్తున్నాను అని చెప్తాడు ఆయన. సరే, ఆవిడ ఏం చేస్తుందంటే వెంటనే తలుపు తీసి ఎదురింటి వాళ్ళ తలుపు తలుపుతుంది. అయితే ఆయన బాబా అర్ధరాత్రి నిద్రలో జూలికి లేచి వస్తే యు సీ డియర్ ఫ్రెండ్, నా భర్త నీకు 10,000 బాకీ పడ్డా అంటే ఎస్. ఎప్పుడు ఇవ్వాలి, రేపు పొద్దున్న ఇవ్వాలి. హీఈస్ నాట్ గోయింగ్ టు పే, థ్యాంక్ యూ వెరీ మచ్, యూ క్లోజ్ ది డోర్ అని ఆవిడ వచ్చేస్తే అప్పుడు చెప్తుంది ఇప్పుడు నువ్వు పడుకోవచ్చు చెప్తుంది. ఎందుకంటే ఆయన పచారులు మొదలు పెట్టాడు. రేపు పొద్దున్న వస్తాయనుకున్న 10,000 రాలేదు, ఎలాగరా భగవంతుడా వీటి దగ్గర వసూలు చేయడం ఎలాగా అని ఆయన ఇటు అటు పచారులు చేస్తున్నాడు. సో హీ విల్ డూ దిస్ వాకింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్, యూ గో టు స్లీప్ అని చెప్తుంది ఆవిడ. సో పరంతప, శత్రువులకి తాపాన్ని ఇచ్చేటువంటి సామర్థ్యం గలవాడివి, నువ్వు తాపాన్ని నీ నెత్తి మీద వేసుకుని సఫర్ అవుతావు, వాట్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ ఇట్ ఈస్ అనే అభిప్రాయం పరంతప. కనుక ఉత్తిష్ట, లేచి నిలబడు. ఈ ఉత్తిష్ట అనే పదం చాలా విలువైన పదం, వేదాంతులకి చాలా ప్రీతిపాత్రమైన పదం. వేదాంతం అంటే నిరుత్సాహం పేరు వేదాంతం కాదు, ఏడుపు మొహం పెట్టు కూర్చోవడం దాని పేరు వేదాంతం కాదు, వైరాగ్యము కాదు. వేదాంతము అంటే ధీర పురుషుల లక్షణం. ఉల్లాసంగా, ఉత్సాహంగా, తన కర్తవ్యాన్ని రాగద్వేషాలకు అతీతంగా, కామనలకు అతీతంగా, భయాలకు అతీతంగా, ఎట్టి భయము ఎరగకుండగా తన కర్తవ్యాన్ని ఖచ్చితంగా నిర్వర్తించటము, కర్మ ఫలాన్ని ఈశ్వరుడికి సమర్పించేయటము, అది వేదాంతం. పూర్ణమైన త్యాగ లక్షణం అది. కామనల్ని, భయాల్ని త్యాగం చేసేసి ఏ రకమైన ఫలాపేక్ష లేకుండగా ఉత్సాహంగా, మహోత్సాహంతో తన కర్తవ్యాన్ని తాను చేసేస్తూ ఉండడం, అది వేదాంతం. అంతేగాని ఇలా డిప్రెస్డ్గా కూర్చుని ఏమిటో మేము సంసారం వదిలిపెట్టేసామని నీరసంగా కూర్చోవడం అది వేదాంతం కాదు. కనుక ఉత్తిష్ట, లేచి నిలబడు. ఔత్థానికోపనిషత్తు అని ముందే మనం చేశాను. సో ఈ ఉత్తిష్ట అనే పదము గీతలోకి కఠోపనిషత్తు నుంచి వచ్చింది. ఎందుకంటే గీతలో అనేక అంశములు కథం నుంచి తీసుకున్నారు. నిజానికి కఠోపనిషత్తులో శ్లోకాలను యాజ్ సచ్ కోట్ చేసేస్తాడు శ్రీకృష్ణుడు. జస్ట్ భాష్యకారులు పాయింట్అవుట్ చేస్తారు, హీ కోట్స్ ఫ్రమ్ కఠోపనిషత్తు. ఉపనిషత్తు సారం కదా. కఠోపనిషత్తులో వాక్యం ఒకటి ఉంది, ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత క్షురస్య ధారా నిశితా దురత్యయ దుర్గం పథస్తత్ కవయో వదంతి అని ఒక మంత్రం ఉంది. ఆ మంత్రానికి అర్థం ఏంటంటే, ఓ మానవులారా అని సంబోధన. ఉత్తిష్ఠత, లేచి నిలబడుడు. జాగ్రత్త, తెలివి తెచ్చుకొనుడు, సావధానులు కండు. ప్రాప్య వరాన్ నిబోధత, వరాన్ అంటే మహాత్ములను, ప్రాప్య చేరుకొని, నిబోధత తెలుసుకొనుడు. జ్ఞానం కదండి. జ్ఞానానికి ఉత్సాహం ఉండాలి కదండి. పాఠానికి వెళ్ళాలంటే ఏటో ఇవాళ డల్గా ఉందండి అంటే అయిపోతుంది పాఠం, ఇంకేముంది. ఉత్సాహం ఉండద్దు అసలు. పాఠం అనేప్పటికీ కుర్చీలో టక్కుమని లేచి పుస్తకం చేత పట్టుకుని పరిగెత్తుకుని పాఠానికి వచ్చేట్లు ఉండాలి. వ్యాకరణం పాఠం మేము అలా చదివేవాళ్ళు. వ్యాకరణం అన్నా, మ్యాథమెటిక్స్ అన్నా మహోత్సాహంతో ఈ వ్యాకరణం మనకి ఏమిటి లాభం, ఈ మ్యాథమెటిక్స్ వల్ల ఏమిటి ఉపకారం అని ఎప్పుడూ అనుకోలేదు. చదవాలి కాబట్టి చదవడమే. ఎనీవే, సో జ్ఞానాన్ని ఆ రకంగా ఉత్సాహంతో మీరు సంపాదించండి. ఈ సంసారపు యొక్క బరువు బాధ్యతల కింద కృంగిపోతూ అలా నీరసంగా, నిరుత్సాహంగా, ఎవరో దేవతలు వస్తారని, వాళ్ళు మనల్ని ఉద్ధరిస్తారని, ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, ఏవో పూజాఫలాలు మాకు దక్కుతాయని, ఏదో పుణ్యం పండుతుందని అలాగా ఆకాశంలోకి చూస్తూ కూర్చోవటం అది చేతగాందనం, అది నిర్వీర్యం, క్లైబ్యం. గెటప్, ఉత్తిష్ఠత. వివేకానంద స్వామి అంటూ ఉండేవారు దీనికి, అరైజ్ అండ్ అవేక్, స్టాప్ నాట్ till you reach the goal. And that is how Vivekananda's clarion call, సింహనాదము అంటారు. కాబట్టి అది వేదాంతం యొక్క లక్షణం.
వేదాంతము నిరుత్సాహాన్ని నిర్వీర్యతని బోధించి, తర్వాత ఇది వేదాంతం అనేది హిందూ ధర్మము సార్వభౌమ ధర్మము అన్నారు. అంటే సర్వభూమికల యందు ధర్మాన్ని బోధిస్తుంది. ఇప్పుడు సన్యాసము, త్యాగము, వైరాగ్యము, సన్యాసము అనే ధర్మాన్ని హిందూ ధర్మమే బోధిస్తుంది. ఈ తత్వశాస్త్రమే వాటిని బోధిస్తుంది. కానీ అందరికీ బోధించదు, ఆ సందర్భాన్ని బట్టి బోధిస్తుంది. వెరాజ్ మీకు ఈ థాయిలాండ్, అలాంటి కొన్ని దేశాల్లో, కంబోడియా మొదలైన దేశాల్లో బుద్ధిజం ఉంది. ఆ బుద్ధిజం ఎలాంటి బుద్ధిజం అంటే దే ప్రీచ్ దిస్ మొనార్క్ కాదు, మొనాస్టరీ లైఫ్ ఫర్ ఆల్. అందరూ మొనాస్టరీ లైఫ్కే చెప్తారు. పురుషులు, స్త్రీలు అందరూ కూడా మొనాస్టరీ లైఫే ఉండాలి. అంటే ఏమిటి, మీరు సన్యాసం తీసుకుని ఇల్లు వాకిలి విడిచిపెట్టి మొనాస్టరీ అని ఒకటి ఉంటుంది, ఆ మొనాస్టరీలో ఉంటేనే మీకు మోక్షం, లేకపోతే మోక్షం లేదు. అంటే ఏమిటనమాట, సన్యాసి మాంక్కే తప్ప ఇంకెవళ్ళకి ఆ మోక్ష స్థితి లేదు. అప్పుడు అందరూ మాంకులు అయిపోవాలి. మోక్షం కావాలంటే మాంక్ అవ్వాల్సిందే. మీరున్న చోట ఉండి మీరు మోక్షాన్ని పొందలేరు. దాన్ని సార్వభౌమ ధర్మము అని అనరు. హిందూ ధర్మం ఏంటంటే బ్రహ్మచారిగా ఉంటూ ఆత్మవికాసాన్ని సాధించవచ్చు. గృహస్థుగా ఉంటూ తను ఉన్న స్థానంలో ఉంటూ తను చేస్తున్న కర్మ అంటే మంచి పని, ధర్మబద్ధమైన కర్మే, తను చేస్తున్న మంచి కర్మనే చేసుకుంటూ తను ఉన్న స్థానంలోనే తాను ఉంటూ తను ఉన్న స్టేజ్ ఆఫ్ లైఫ్, జీవితంలో ఏ అవస్థలో ఉన్నాడో గృహస్థ వాటెవర్ ఏ అవస్థలో ఉన్నాడో అదే అవస్థలో కొనసాగుతూ ఆత్మవికాసాన్ని సాధించవచ్చు. అంచేతనే హిందూ ధర్మము ఇది సార్వభౌమ ధర్మం. ఇప్పుడు అందరూ వెజిటేరియన్స్గా ఉండాలి అని మీరు అన్నారనుకోండి, ఎవళ్ళు ఉండరు. సాధకులు వెజిటేరియన్ ఫుడ్ని తీసుకోండి అని చెప్పారనుకోండి, చాలా పాఠం అలా చెప్తారు. దేశంలో ఉన్న వాళ్ళు అందరూ వెజిటేరియన్గా ఉండాలని పాఠం చెప్పరు. నువ్వు సాధకుడువు కా, వేదాంతాన్ని అధ్యయనం చేయి, ధర్మాన్ని అనుష్ఠించు, దానికి మొట్టమొదట నాన్ వెజ్ ఫుడ్ హింసని మానేయి అని అలాగా సాధకుడికి బోధిస్తారు. సో అలా, అంతేగాని ఏ టు జెడ్ అందరికీ పిడికి బియ్యానికి ఒకే మంత్రం అన్నట్టుగా అందరికీ అని అలా బోధించరు. దానివల్ల ఏమిటవుతుంది, సాధకులైన వాళ్ళు ఈ మార్గంలోకి వస్తారు, సాధకులు కాని వాళ్ళు స్లోగా దే విల్ గ్రో స్లోలీ, ఇన్ దేర్ టైమ్ దే విల్ గ్రో. ఇది ఒక పద్ధతి. హిందూ ధర్మంలో మీకు ఆ లక్షణం కనపడుతుంది. అంచేతే హిందువుల్లో మీకు వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ రెండు రకాలు ఉంటారు. వెరస్ బౌద్ధ ధర్మంలో అందరూ వెజిటేరియన్ ఫుడ్డే తినాలి అని కాగితం మీద ఉంటుంది. సో ఎందుకంటే ధర్మం అనేది సార్వభౌమ ధర్మంగా ఉండాలి. అందరూ సన్యాసం తీసుకుంటేనే మోక్షాన్ని పొందుతారు అనే అది ధర్మం ఎలా అవుతుంది? కాబట్టి శ్రీకృష్ణుడు సన్యాసాన్ని బోధిస్తాడు, త్యాగాన్ని బోధిస్తాడు, కర్మయోగాన్ని కూడా బోధిస్తాడు. లేచి నిలబడి ఉత్సాహంగా నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకో అని బోధిస్తాడు, త్యాగాన్ని కూడా బోధిస్తాడు. కాబట్టి ఏ ఏ స్థితిలో ఉన్న వాళ్ళకి ఆయా ధర్మము. ఏకకాలంలో ఒకే పురుషుడు ఇటు కర్మని అటు త్యాగాన్ని చేయటం కుదరదు. ఇది ఒక పెద్ద మీమాంస. మనం ఇంకా భాష్యాల్లో పడుతున్నాం, ఇంకా అవే చదువుతాం. సో ఈ విధంగా అంచేత ఏమిటి, మీరు కర్మని చేసేప్పుడు త్యాగాన్ని పక్కన పెట్టి కర్మను ఉత్సాహంగా చేయండి. త్యాగం దగ్గరికి వచ్చేప్పటికి ఇంకా కర్మ జోలికి వెళ్లకుండా త్యాగం చేయండి అని చూస్తాం ఈ విమర్శ అంతా కూడా. కాబట్టి సార్వభౌమ ధర్మము, అన్ని భౌమ అంటే భూమిక అన్ని భూమికలకి ఉన్న ధర్మము. పిల్లలకి పెద్దలకి ఒకే ధర్మం చెప్పకూడదు కదా. పిల్లలకి ఇప్పుడు ఏదైనా తప్పు పని చేస్తే పిల్లలకి పెద్దలకి ఒకే పనిష్మెంట్ ఇవ్వకూడదు, పిల్లలకి పెద్దకి ఒకే ధర్మం చెప్పకూడదు. మీరు ఏకాదశి ఉపవాసం చేస్తూ పిల్లలు కూడా ఏకాదశి ఉపవాసం చేయమని చెప్పకూడదు. కాబట్టి అన్ని భూమికలలో అన్ని స్థాయిలలో కూడా వ్యక్తిని వికాసానికి తగ్గట్టుగా బోధించేటువంటి ధర్మము. ఇది ఒక విలక్షణత. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.